హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పావనీస్ లిటిల్ వరల్డ్. ఇప్పుడు నేను డేట్స్ హల్వా చేయబోతున్నాను. హోమ్ మేడ్ స్వీట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ పిల్లలకి హెల్తీగా చేసి పెట్టాలి అనుకునే మామీస్కి స్పెషల్గా ఒక బౌల్లో 15 to 20 డేట్స్ని కడిగి తీసుకోవాలి. అవి మునిగే వరకు హాట్ వాటర్ని యాడ్ చేయాలి. ఒక 15 minutes పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అది కాసేపటి తర్వాత మెత్తపడగానే అందులో ఉన్న గింజల్ని సపరేట్ చేయాలి. గింజలన్నింటినీ సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా వేస్టేజ్ ఏమైనా ఉంటే కూడా తీసి పడేసేయాలి. తర్వాత అందులో ఉన్న వాటర్ని వంపేసి డేట్స్ని థిక్ పేస్ట్లా గ్రైండ్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసి దాంట్లో 2 tablespoons ఆఫ్ నెయ్యిని వేసుకొని అది వేడవగానే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. బై నేచర్ డేట్స్ స్వీట్గా ఉంటాయి కాబట్టి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పేస్ట్ మొత్తం దగ్గర పడేదాకా బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసాం కాబట్టి పాత్రకి అంటుకోకుండా ఈజీగా కలపడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఒక చిన్న బౌల్లో 2 spoons కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ వేసి కలిపి దాన్ని ఫ్రై అవుతున్న ఈ డేట్స్ పేస్ట్లో వేసి బాగా కలపాలి. లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఒకవేళ లంప్స్ ఉంటే హల్వా తినేటప్పుడు దాని రుచి పోతుంది. ఇలా ఒక 6 to 8 minutes దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన కాసేపటికి ఇలా థిక్ పేస్ట్లా వస్తుంది. ఇప్పుడు తడకా ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి హీట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజులను వేసి బ్రౌన్ కలర్ రాగానే వాటిని కూడా డేట్స్ పేస్ట్లో వేసి మిక్స్ చేయాలి. కాజూస్ హల్వా తినేటప్పుడు ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఒక బౌల్లో నెయ్యిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న డేట్స్ మిశ్రమాన్ని అందులో వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 1 hour తర్వాత పూర్తిగా చల్లారాక ఇలాగే స్పూన్తో అయినా తినొచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయినా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.